హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. రేషన్ కార్డుల గురించి అయితే మరొక కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారో మీరైతే రేషన్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి మీ సేవ ద్వారా. నేను గతం నుంచే చెప్తున్నాను, మీ సేవ ద్వారానే రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే 100% మీకైతే రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి. అయితే రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఓటర్ ఐడీస్, ఆధార్ కార్డులు. ఒకవేళ ఓటర్ ఐడి లేకపోతే మీకు ఇంట్లో కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు ఏదైనా పర్లేదు. వీటితో పాటు ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మీ సేవలో ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేసి మీరైతే మీ సేవలో అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్నాక మనకు దాదాపు 10-15 డేస్ అయితే ఇదివరకు పట్టేది. మరి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందనేది అయితే మనమైతే చూడాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కొక్కసారి కూడా ముందుకెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఇది అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే, అంటే కొత్త రేషన్ కార్డులు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటా అనుకుంటే మాత్రం వీరికి ఈ రేషన్ కార్డ్ సంబంధించి ఎక్కడ ఆన్‌లైన్‌లో పేరుండదు. అంటే ఇప్పుడు అమ్మ వాళ్ళ పేరు మీద ఫీమేల్‌దుంది. అంటే ఆడవాళ్ళది. ఈ ఇటు మగవాళ్ళది చూసుకుంటే అంటే మేల్ చూసుకున్నట్టయితే వాళ్ళ మదర్ వాంట్లో వాళ్ళదుంది. అయితే వీళ్ళిద్దరు కలిసి కొత్తగా రీసెంట్‌గా వీళ్ళకి మ్యారేజ్ అయింది. మరి మ్యారేజ్ అయిన వాళ్ళకు కొత్త రేషన్ కార్డ్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ మీదైతే పాత రేషన్ కార్డ్ ఉందో, పాత రేషన్ కార్డ్‌లో మీరు ఎంఆర్‌ఓ ఆఫీస్‌కెళ్ళి మీ పేరనేది కట్ చేపించుకోవాలి. కట్ చేపించుకున్న తర్వాతనే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డ్ వస్తుంది తప్ప, పాత నేమ్ అలాగే ఉండగా మీరు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటే మాత్రం సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇది మీకు తెలిసిన వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే మనం మీషో ద్వారా మనకు తెలిసిన వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడి అసలు ఎలా అప్లికేషన్ చేయాలి, ఏంటి అనేది పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఎవరన్నా అంటే ఇంతవరకు రేషన్ కార్డ్‌లో పేరు లేని వాళ్ళకైతే డైరెక్ట్‌గా అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డ్ అయితే ఇష్యూ అవుతుంది తప్ప, ఆల్రెడీ రేషన్ కార్డ్‌లో నేమ్ ఉంది. బట్ కొత్తగా పెళ్లయింది. సెపరేట్ రేషన్ కార్డ్ కావాలంటే మాత్రం రాదు. పాత రేషన్ కార్డ్‌లో ఏదైతే నేమ్ ఉందో అది 100% అది క్లోజ్ చేసుకోవాలి. ఇది మనకు రేషన్ కార్డ్‌లకు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.